హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసింటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? ఈ రోజు నేను లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది బెండకాయ ఫ్రై చేస్తే జిగురు జిగురుగా ఉంటుందండి. అలా జిగురు రాకుండా కొన్ని టిప్స్ అయితే చెప్పాను. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నా చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ ఫ్రై చేస్తే నాకు ఎంత ఇష్టంగా తినేదాన్నో. అప్పుడు జిగురు జిగురుగా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తినేదాన్ని. అదేంటో కానీ ఇప్పుడు జిగురు జిగురుగా ఉంటే అసలు తినబుద్ధి కావట్లేదండి. నేననే కాదు, మా పిల్లలు కూడా జిగురు జిగురుగా ఉంటే అసలు తినరు. ఇంకా వాళ్ళ కోసం అయితే జిగురు లేకుండా చాలా మంచిగా అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది బెండకాయ ఫ్రై చేసుకోవాలంటే ఒకరోజు ముందుగానే బెండకాయలు అయితే కట్ చేసుకుంటారండి. నైటే కట్ చేసుకొని మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటారు. అలా నైట్ అంతా ఆరబెట్టుకుంటే బెండకాయ ముక్కలు అయితే జిగురైతే ఉండదండి. మనకి అప్పటికప్పుడు బెండకాయ ఫ్రై చేసే వాళ్ళకైతే ఈ టిప్ అయితే బాగా ఫాలో అవ్వండి. ఎందుకంటే అప్పటికప్పుడు మనం బెండకాయలు అయితే ఆరబెట్టం కదా, జిగురు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టిప్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం అసలు జిగురు ఉండదండి. చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకైతే ఎండుమిరపకాయలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుంటే బెండకాయ ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. దినుసులు వేసుకుంటేనే బెండకాయ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే దినుసులు అయితే వేసుకున్నాను. మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. అలాగే అందులోకైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. అందులోకైతే చిటికెడైతే ఇంగువ అయితే వేసుకుంటాను. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. నేను వెజ్ కర్రీ అన్నింటిలో కూడా ఇంగువ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్‌గా అయితే బెండకాయ ఫ్రైలో అయితే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను వేసుకుందాం అనుకున్నాను. నేను కర్రీ చేసే టైంకి అయితే మర్చిపోయాను. మీరైతే వెల్లుల్లి అయితే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి వేసుకొని మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో కుకింగ్ చేయాలంటే చాలా హడావిడిగా ఉంటుందండి. హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. ఎందుకంటే ఈ వీడియో తీసుకుంటూ వంట చేయాలి కదా, వంట చేసే ప్రాసెస్‌లో నేను వేయాల్సింది మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా అప్పుడైతే తప్పదండి. ఇంకా అలా చేసినా కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఇలా వంట చేసుకుంటా వీడియో తీసుకోవడానికి నాకు చాలా ఇబ్బందవుతుంది. నేను డైలీ వ్లాగ్స్ చేయాలనైతే అనుకుంటున్నానండి. ఇంకా డైలీ వ్లాగ్స్ అంటే మనం డే రొటీన్‌లో మనం ఏం చేయాలి అనుకునేదంతా డే మొత్తం మనమైతే ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీస్తూ ఉండాలి. అలా అసలు ఎలా అవుతుందో నాకే అర్థం కావట్లేదు. మా హస్బెండ్ అయితే నార్మల్‌గా అయితే మామూలుగానే ఉంటారు వీడియో తీస్తూ ఉంటే. తనకి కొంచెం కోపంగా ఉన్నప్పుడు వీడియో తీశానంటే చాలా సీరియస్ అవుతారు. తను సీరియస్ అవుతున్నప్పుడు వీడియో తీశానంటే అంతే సంగతి. ఇంకా ఈ కుకింగ్ అప్పుడే కాకుండా డైలీ వ్లాగ్స్ పెడుతున్నానని తెలిస్తే ఇంకా గొడవ అయితే చేస్తారు. ఇలా బెండకాయ ముక్కలు మగ్గుతున్నప్పుడు అందులో నుంచి అయితే జిగురైతే వస్తుంది కదండీ! అలా జిగురొచ్చినప్పుడు అందులో అయితే 1 స్పూన్ అయితే లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకు జిగురనేది రాదండి. మన ఇంట్లో లెమన్ లేకపోతే 1 స్పూన్ అయితే కర్డ్ అయితే వేసుకోండి. పెరుగు వేసుకున్నా కూడా మనకైతే బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేను లెమన్ జ్యూస్ అయితే వేశాను. కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత అందులోకైతే కారం అయితే యాడ్ చేసుకుందాము. ఈ టిప్ అయితే నేను రెండుకున్న చోట కొత్తగా మ్యారేజ్ అయినప్పుడైతే ఒక ఆంటీ అయితే చెప్పారండి. ఆ ఆంటీ చెప్పిన కాడ నుంచి నేను అలానే చేస్తాను. ఎప్పుడు కూడా అలా చేస్తే మాత్రం జిగురు లేకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే బెండకాయ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకైతే కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ధనియాల పొడి వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. యాక్చువల్‌గా చాలామంది అయితే కర్రీ పాయింట్‌లో చేస్తారు కదా, అలాగే క్యాటరింగ్‌లో చేస్తారు కదా, బెండకాయల ముక్కలైతే ముందుగా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటారు. చాలామంది అలా చేసుకుంటూ ఉంటారండి. నాకెందుకో అలా నచ్చదు. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇంకా అందుకనే నేనైతే అలా అయితే చేయను. ఎప్పుడు కూడా ఇలా సింపుల్‌గా అయితే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బెండకాయ ఫ్రైలో కారం వేసాను కదా, కారం వేసిన తర్వాత ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాను. నాకైతే సాల్ట్ అయితే చాలలేదు. లైట్‌గా సాల్ట్ అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటాను. ఎందుకంటే చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని.
ఇక నుండి మన ఛానల్‌లో అయితే డైలీ వ్లాగ్స్ కూడా పెడదామని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే కుకింగ్ వీడియోసే అందరికీ బోర్ అయితే కొడుతుంది. ఇంకా కొంచెం డైలీ రొటీన్ కూడా చూపిస్తే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చూపిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. కాకపోతే నాకు కొంచెం షూట్ చేయటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియో పెట్టుకొని అస్తమానం వీడియో అయితే తీసుకుంటూ ఉండాలి. నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కూడా ట్రై చేస్తానండి. డైలీ వ్లాగ్స్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య డైలీ వ్లాగ్సే ఎక్కువ చేస్తున్నారు. నాకు కూడా అనిపిస్తుంది డైలీ వ్లాగ్స్ పెడితే మన ఛానల్ గ్రోత్ అవుతుందని. ఇంకా అందుకని కొంచెం కష్టమైన డైలీ వ్లాగ్స్ తీయడానికైతే ట్రై చేస్తానండి. ఎందుకంటే కొంచెం గ్రోత్ అవ్వాలి కాబట్టి డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.